హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భూపాల్ గురించి డీటెయిలింగ్ గా చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎలా ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్స్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఈ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ కాస్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా డిస్కస్ చేద్దామండి. అలానే ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1960లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 81లో ఉంది. క్యాంపస్ వచ్చేసి మనకి 650 acres లో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి లింక్ రోడ్ నంబర్ 3 నియర్ కాళీమాతా మందిర్, భూపాల్, మధ్యప్రదేశ్, ఇండియా. పిన్ నెంబర్ వచ్చేసి 462003. సో అలానే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనం ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలండి 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్. సో అలానే మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనకి బై ట్రైన్ అయితే భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 7 kilometers అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజాబూచ్ ఎయిర్పోర్ట్ భూపాల్ 16 kilometers అవే ఫ్రమ్ ద క్యాంపస్ అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి డీటెయిలింగ్గా చూద్దాం. ఈ క్యాంపస్ యొక్క టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1203 అయితే ఇంటేక్ ఉందండి. ఈ ఆల్ కోర్సెస్కి ట్యూషన్ ఫీ మాత్రం ఒకటే ఉంది. అది వచ్చేసి మనకి 1,25,000 ఉందండి. ఒకటే ట్యూషన్ ఫీ ఉంది. ఇప్పుడు కోర్స్ వైజ్ వాటి ఇంటేక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 71 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి 101 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 229 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 132 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 173 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ వచ్చేసి మనకి 30 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 187. సో అలానే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి 184 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 71 ఇంటేక్ అయితే ఉంది. ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 30 ఇంటేక్ అయితే ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి 100 ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్లాన్ వచ్చేసి మనకి 52 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మిషన్స్ బ్రాకెట్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని ఇంటేక్ వచ్చేసి మనకి 30 అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,982 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 37,626 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 35,814 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 38,439 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36,084 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,998 అయితే ఉంది. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 42,750. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 57,059 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,547 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,103 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9,249 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,148 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,379. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 26,466. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 20,770. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 31,132 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,706 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,715. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,205 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 24,250 అయితే ఉందండి. అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST వాటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25,728.
ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 41,699. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 29,613. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 47,903. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,322 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,029 ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,803. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 58,383 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,117 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 30,552 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,974. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40,523 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్క్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 776. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 629. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 967. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 783 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ బీ ప్లాన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 342. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 535. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 581. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 562 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 82 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 7 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 15.6 lakhs per annum అయితే ఉంది. సో అలానే దీని ప్లేస్మెంట్ రికార్డ్స్ వచ్చేసి మనకి 90.3% అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఇందులో 10 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, 2 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. హాస్టల్ ఫీ వచ్చేసి 96,000 per annum అయితే ఉందండి. సో అలానే బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 4,000 ఉంది. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1,150 అయితే ఉందండి. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. అలానే మనకి రూమ్ టైప్ వచ్చేసి మనకి డబల్, త్రిబుల్ ఆక్యుపెన్సీ అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ హాస్టల్ వచ్చేసి మనకి బేసిక్ ఫర్నిచర్ అయితే ఉంటుందండి. ఇందులో టేబుల్, చైర్, బెడ్ కాట్ అయితే ఉందండి ఎవ్రీ స్టూడెంట్ కి. సో అలానే ఇందులో సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. లిమిటెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కామన్ రూమ్స్ వచ్చేసి ఇందులో టీవీ రూమ్స్, రీడింగ్ స్పేస్ అండ్ రీక్రియేషన్ జోన్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంటర్నెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వైఫై అవైలబుల్ ఉంటుంది అక్రాస్ హాస్టల్స్. సో అలానే ఏ వెరైటీ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్ ప్రొవైడెడ్ డైలీ. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే ఈవెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ కోసం ఇందులో స్పీకర్స్ అండ్ మైక్ సిస్టమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలానే ల్యాండ్రీ సర్వీస్ కూడా ఉందండి. కన్వీనియంట్ ల్యాండ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. 24/7 సెక్యూరిటీ విత్ CCTV సర్వైలెన్సెస్ అయితే ఉంటాయి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఏంటంటే లైబ్రరీ, క్యాఫ్టీరియా ఉంది, జిమ్ ఉంది, హాస్పిటల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆడిటోరియంస్ ఉన్నాయి, మ్యూజిక్ రూమ్స్, డ్యాన్స్ రూమ్స్, కన్వీనియన్స్ స్టోర్స్, ల్యాబ్స్, NCC, NSS, యోగా ఇలాంటివన్నీ ఉన్నాయండి క్యాంపస్లో. సో అలానే స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, లాన్ టెన్నిస్. ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రిపీటెడ్ ఇన్స్టిట్యూట్ అండి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రికగ్నైజ్డ్ NITs ఇన్ ఇండియా విత్ స్ట్రాంగ్ అల్యూమినీ కనెక్షన్స్. సో అలానే గుడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, మెనీ కోర్ అండ్ IT, PSU కంపెనీస్ విజిటెడ్ ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్. ఆన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ, మెస్, ఇంటర్నెట్, స్పోర్ట్స్ అండ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఇది ఈ క్యాంపస్ అనేది సిటీలో ఉందండి. అలానే వెల్ కనెక్టెడ్ టు రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్. ఈ క్యాంపస్ని గ్రీన్ క్యాంపస్ అని కూడా అంటారండి, ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్, క్రియేట్ ఏ ప్లజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో అలానే స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ ఫెస్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ క్లబ్, కల్చరల్ ఈవెంట్స్ అండ్ టెక్నికల్ ఫెస్ట్ అయితే ఇందులో ఉంటాయండి. క్యాంపస్ సంబంధించిన కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ నీడెడ్, సర్టన్ ల్యాబ్స్ అండ్ హాస్టల్స్ ఆర్ అవుట్డేటెడ్ కంపేర్డ్ టు న్యూయర్ NITs and IITs. ఓవర్ క్రౌడింగ్, large intake in recent years has led to more students
షేరింగ్ లిమిటెడ్ ఫెసిలిటీస్ అండి. ఇవండి ఈ క్యాంపస్ సంబంధించిన కాన్స్. సో ఇదండి టోటల్గా మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భూపాల్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.